ఒక్క సెకండ్ ఆగి స్టోరీని వినండి. ఇది నా చిన్నప్పుడు విన్న స్టోరీ, మీరు కూడా వినే ఉంటారు. ఒక లోతైన బావిలో కొన్ని కప్పలు పడిపోతాయి. అవన్నీ బయటికి రావడానికి చాలా ట్రై చేస్తుంటాయి. కానీ ఆ బావి చాలా లోతుండేసరికి కొన్ని బయట ఉన్న కప్పలు ఇలా అంటాయి, వదిలేయండి, మీరు ఇంకా ఆ బావి నుండి బయటికి రాలేరు, ఇది ఇంపాసిబుల్ అని చెప్తాయి. బయటికి రావడానికి ఒక్కొక్కటిగా అన్ని ట్రై చేస్తాయి. కానీ అన్ని కప్పలు అలసిపోతాయి. ఆ బావినే వాళ్ళ ఇల్లులా చేసుకుంటాయి. వాటిలో ఒక కప్ప మాత్రం బయటికి రావడానికి చాలా ట్రై చేస్తుంది. బయట ఉన్న కప్పలు, నువ్వు ట్రై చేయకు, ఇంత పెద్ద బావి నుండి బయటికి ఎలా వస్తావు, కింద పడితే చనిపోతావు, నీ వల్ల కాదు, కిందికి దిగు అని ఆ కప్పలు అరుస్తూ ఉంటాయి. బావిలో ఉన్న కప్పలు కూడా అలానే అంటుంటాయి, మేము కూడా బయటికి రావడానికి చాలా ట్రై చేసాం, కానీ మా వల్ల కాలేదు, ట్రై చేసింది చాలు, ఇంకనైనా కిందికి దిగు అని అంటుంటాయి. కానీ ఆ కప్ప ఆగకుండా ట్రై చేస్తూనే ఉంటుంది. ఆఖరికి ఆ కప్ప బావిలో నుండి బయటికి వచ్చేస్తది. మిగతా కప్పలు షాక్ అయి, మేమింత మొత్తుకున్నా నువ్వు ఎందుకు ఆగలేదు, ఎందుకు మా మాటలు వినలేదు అని అంటాయి. కానీ తర్వాత తెలిసిందేంటంటే అదొక చెవిటి కప్ప అని. నీ లైఫ్ లో కూడా నువ్వు సక్సెస్ అవ్వాలంటే, చాలా పెద్ద పొజిషన్ కి వెళ్ళాలంటే నువ్వు కూడా ఒక చెవిటోల్లానే ఉండు. ఎందుకంటే జనాలు నిన్ను కిందికి లాగడానికి, నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటారు. నువ్వు సక్సెస్ అయ్యేంత వరకు ఒక చెవిటోల్లానే ఉండు.